ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామంలోని శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమంలో జరిగిన 66వ వార్షిక మహోత్సవ వేదాంత మహాసభలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు కూడా పాల్గొన్నారు. ఈరోజు శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ 66వ వార్షికోత్సవ మహాసభలు తృతీయ సభ ఆల్రెడీగా ప్రారంభమైంది. మహాత్ములు ఉపన్యసిస్తున్నారు. ఇప్పుడు వేదికపైకి వచ్చారు. మరి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళు కూడా వారి విద్యుత్ ధర్మాన్ని చక్కగా తీసుకొస్తూ సాధువులకు, ఆశ్రమాలకు, దేవాలయాలకి వారి ఎంతో తమ వంతుగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్ననే వారు వచ్చి చెప్పారు, 33 దేవాలయాలు నేను దగ్గరుండి స్వామీజీ అవి నిర్మాణం చేపడుతున్నాను, సనాతన ధర్మంలో మనందరం కలిసి చేద్దామనే చక్కని విషయం తెలియజేశారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఇదే నియోజకవర్గానికి వారు పోటీ చేస్తున్నారు. మరి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఆ ధర్మాన్ని నమ్ముకునే వారందరూ కూడా విజయ పదంలో ఉంటారని తెలియజేస్తూ వారి దివ్యమైనటువంటి వారిని కొద్ది క్షణాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా అభినవ వివేకానంద స్వామి వారికి, స్టేజ్ని అలంకరించిన ఇతర స్వామీజీలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాములకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గ పుణ్యం అనుకుంటూ ఉన్న పవిత్రమైనటువంటి మీ అందరి కూడా ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడం, ఈ నియోజకవర్గం పుణ్యం చేసుకుంది ఈరోజు నిజంగా అని కూడా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా దర్శన భాగ్యం మాకు కలవటం మరింతగా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎంతోమంది పెద్దలు మీరందరూ కూడా ఇక్కడికి రావటం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు 66వ వార్షికోత్సవం. నిజంగా కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికి రావటం జరిగింది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశ్రమానికి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు ఇక్కడ ఉండి వెళ్తే వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నటువంటి గట్టి నమ్మకం. ఎంతో బిజీ షెడ్యూల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారితో కాసేపు ఉండి ఆ రోజు వెళితే ఆ రోజంతా కూడా ఎంతో మనశ్శాంతిగా అనిపించింది. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం అనిపించింది ఆ రోజు కూడా. నిజంగా ఈ విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే తరాలకు కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క కీర్తి ప్రతిష్టల్ని తెలియజేసేటువంటి మీ అందరినీ కూడా మేము ఈరోజు కలవటం మా అందరూ అదృష్టముగా భావిస్తున్నాం. ఎంతోమంది మీ అందరూ కూడా ఎంతోమందిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మీ అందరూ చేసినటువంటి ప్రార్థనలు, దీవెన వల్లే ఎక్కడన్నా ఏదన్నా పొరపాటున ఎవరన్నా తెలియక తప్పు చేసినా మీ అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలతో, మీ యొక్క ఆశీర్వాదంతో ఆ తప్పులు కూడా భగవంతుడు మన్నిస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. నిజంగా రోజు ఇక్కడికి రావటం, మీ అందరినీ కూడా కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. కొంచెం ఆలస్యమైంది ఇక్కడికి రావడానికి. ఈరోజు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం మన ఇదే దెందులూరు నియోజకవర్గం వస్తారని ఫోన్ చేయడంతో ఆ ఏర్పాటుల్లో కొంచెం ఇవాళ కూడా పొద్దున్నే, ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక యజ్ఞంలో ఉన్నాను నేను. పొద్దున్న నుంచి కూడా ఒక లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్లో ఒక యాగశాల దగ్గర ఒక యజ్ఞం చేయాలి అని చెప్పి పెద్దలు ఎవరు ఆశీర్వదిస్తే ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా యజ్ఞంలో ఉండి యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, మా అందరినీ కూడా తెలియక చేయన్నా మేము తప్పులు చేసినా మరణించాలని, మీ అందరి యొక్క పవిత్ర యొక్క పాదాన్ని మా నియోజకవర్గంలో ఈరోజు పెట్టినందుకు, ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున మా నమస్కారాలు అందిస్తూ, మీ యొక్క ఆశీర్వాదాల కొరకు, మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికీ, ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మీ అందరి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మాకు కలిగి ఉండాలని, ఎప్పుడూ కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా, మేము ఏ సహాయం చేయగలిగినా కూడా, అంటే మేము సహాయం కాదు, ఆ భగవంతుడు మా ద్వారా మీకు ఏదైనా సహాయం చేయగలిగితే తప్పకుండా మా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి
మీ అందరినీ కూడా ఈరోజు కలిసే అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలు వివేకానంద స్వామీజీ వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాధువుల్ని, సనాతన ధర్మాన్ని తప్పకుండా రక్షిస్తాం, కాపాడుతాం అని చెప్పి తెలియజేశారు. అంతకన్నా భాగ్యం మనకేముంది. వారికి కూడా మనం ఇక్కడ ఉన్న విచ్చేసినటువంటి స్వామీజీలు అందరి తరపున వారికి ఆశీర్వదిస్తూ ఒక చిరు సన్మానం చేస్తున్నాం. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిరో మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షण्णो अस्मद्विपदे चतुष्पदे ओम शांति शांति शांतिः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति.